కేసును తప్పుదోవ పట్టిస్తున్న అధికారులపై మండిపడ్డారు రవీంద్ర. 2 సంవత్సరాల క్రితం ఇబ్రహీంపట్నం కొత్త గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండపల్లికి చెందిన ఎంవి షర్మిల, మాచర్ల రవీంద్ర కుమారుడు స్టాలిన్ మృతి చెందారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు జరిగినట్లుగా మరో ఎవరికీ జరగకూడదని న్యాయం కోసం రోడ్డుపై నిరసన చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. న్యాయం గెలవాలంటూ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఏమాత్రం ఫలితం లేదని, ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఎక్కడి నుంచో వలస వచ్చిన కార్మికులకు అండదండలుగా ఉంటూ స్థానిక నాయకులు వారికి కొమ్ములు కాస్తున్నారని తీవ్రస్థాయిలో మాజీ మంత్రి దేవినేని ఉమాపై మాచర్ల రవీంద్ర విరుచుకుపడ్డారు. నా పేరు ఎంవి షర్మిల. మరి కొత్త గేట్ కాడ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ 2 పిల్లలు చనిపోయారు. మరి అంబేద్కర్ ఆశయాలు ఈ రోజున మనందరము గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ప్రజల్లో ఒక స్వేచ్ఛ, సమానత్వాలు తీసుకొచ్చారు. కానీ కొండపల్లి మున్సిపాలిటీలో ఆ సమానత్వాలు పోయి పెత్తనదారుల వ్యవస్థ ఏర్పడింది. 2022 బేతేల్ చర్చి దగ్గర 2 పిల్లలు చనిపోయారు. అది యాక్సిడెంట్ జరిగింది. లారీ డ్రైవరు, ఓనరు వేముల సీను. ఆ వేముల సీను పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి పెట్టరేగిపోతున్నాడు. ఒక 20 మంది జనాభాని వేసుకొచ్చాడు. నా వెనక ఉమా ఉన్నాడు, మీరు నన్ను ఏం చేయగలరు అన్నట్టు ఉన్నాడు. అంటే దీని వెనక ఈ 2 సంవత్సరాలు ఇది పొడిగించారంటే దాని వెనక తెర వెనక ఉమా ఉన్నాడని బాగా క్లియర్గా మాకు అర్థమైంది. ఉమా, నీకు ఒక్కటే సూటిగా నిన్ను అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే సమాజంలో ఏం జరుగుతుందో, జరుగుతున్న అన్యాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కానీ నువ్వు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి తెరానుకుండి నడుపుతున్నావని మాకు క్లియర్గా తేటగా అర్థమైంది. కానీ నేను చెప్తున్నా, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి కూడా తెలియజేస్తున్నా, ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి. ఇప్పటి వరకు జరిగింది ఉమా, ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క వేరుగా ఉంటది. ఈ మైలవారం మొత్తం నేను పాదయాత్ర చేస్తా. ఇక నుంచి మైలవారం మొత్తం పాదయాత్ర చేస్తా, గడపకి తిరుగుతా, జరుగుతున్న అన్యాయాన్ని పరిగణనలోకి తీసుకొస్తా, ప్రజలకు వివరిస్తా. నీకు దమ్ముంటే 24 ఎన్నికల్లో నువ్వు నిలబడు. మేమేంటో, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఏంటో నీకు చూపిస్తాం అని తెలియజేస్తున్నాను మీకు. అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్ర. జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంబేద్కర్ ఆశయాలు నేడు మనం గుర్తు చేసుకోవాలి. అంటే అంబేద్కర్ గారు ఆయన యొక్క ఆలోచన విధానం ఉంది కాబట్టి ప్రజలు సమానత్వంలో, స్వేచ్ఛలో జీవిస్తున్నారు. కానీ నేడు కొండపల్లి మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే 2022 కొత్త గేటు బేతేల్ చర్చి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. 2 పిల్లలు చనిపోయారు. వేములు సీను అనే ఓనరు, అతను ఒక దొంగ, క్రిమినల్. అతను ఒక వలస బాధితుడు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇటువంటి యాక్షన్ని ప్రేరేపిస్తున్నాడు. అంటే దీని వెనకాల ఉమా ఉన్నాడని బహిరంగంగా చెప్పుకున్నాడు. నేను ఉమా గారికి ఒకటే చెప్తా ఉన్నా, జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించు. అటువంటి అన్యాయాలు, అటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి. అంతేగాని నా వలస బాధితుడిని, లేకపోతే నా వెనక చంద్రబాబు ఉన్నాడని చెప్పుకుంటే మాత్రం ఉమా గారు, దీన్ని మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాను. రానున్న 24 ఎన్నికల్లో 100కు 100% మా ఎస్సీ ఎస్టీలు ఏంటో చూపిస్తాం. మహిళా నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీస్ ఎక్కువ, అధిక ఓటింగ్ ఉంది. రాష్ట్రంలో అధిక ఓటింగ్ శాతం మాది. అంబేద్కర్ సాక్షిగా విజయవాడ నడిబొట్టు మీద అంబేద్కర్ సాక్షి అని చెబుతా ఉన్నా. ఇటువంటి తప్పిదాలు జరగకూడదు, ఇటువంటి పొరపాట్లు జరగకూడదు. 2024 ముందు ఒక లెక్క, 2024 ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఒక లెక్క. ఎందుకంటే దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. వలస బాధితుల్ని, వలస కార్మికుడిని, ఎవరెవరినో వాళ్ళని పెట్టుకొని ఇక్కడ హత్య రాజకీయాలుగా క్రియేట్ చేస్తున్నారు. మనం ఎర్రగొండపాలెం చూసాము, నేడు కొండపల్లి మున్సిపాలిటీ చూస్తున్నాము. పూర్తిగా ఎస్సీ ఎస్టీల మీదే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అన్నమాట. ఇటువంటి మనం పూర్తిగా ఖండించాలి. ఎందుకు ఒక వ్యక్తికి జరిగిందనో
ఒక కుటుంబానికి జరిగిందనో ఒక కులానికి జరిగిందనో కాదు, కానీ పూర్తిగా మనం ప్రతి దాన్ని మనం పరిష్కరించుకోవాలన్న ప్రజలుగా మనం ఉన్నాము. జరుగుతున్న అన్యాయాన్ని చూస్తున్నారు ప్రజలు, ప్రతి గమనిస్తున్నారు. ప్రజలు కూడా రేపు 24 ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. అటువంటిది తప్పిదాలని నేను టీడీపీ తమ్ములకి ఉమాకి హెచ్చరిస్తున్నా. ఉమా గారు, నీ వెనకాల నీ యొక్క తెలుగు తమ్ముళ్ళు ఉన్నారని నువ్వు పూర్తిగా భ్రమలో ఉన్నావు. మీ తెలుగు తమ్ముళ్ళు కూడా నాకు టచ్లో ఉన్నారు. ఉమా అన్ని అరచకాలు సృష్టిస్తున్నాడు, ఉమాను ఓడిద్దామని వాళ్ళు కాసుకొని ఉన్నారు. వాళ్ళు నా వెనకాల ఉన్నారు. నేను పాదయాత్ర చేశాను, మైలారెడ్డి పత్తివాడి వరకు విజయవాడ పాదయాత్ర చేశాను. నా పాదయాత్ర ఏంటో నువ్వు చూసావు తేటగా, నా వెనకాల ప్రజలు ఏంటో నువ్వు తోటికి తేటగా చూసావు. దాన్ని దృష్టిలో పెట్టుకోమంటున్నాను. ఇటువంటి నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో నువ్వు గ్రహించుకోవాలి. నీ నియోజకవర్గం వదిలేసి పక్క నియోజకవర్గం గురించి ఎక్కడో జరుగుతున్న గురించి నువ్వు ఆలోచించబాకు. నియోజకవర్గం తప్పులు జరుగుతున్నాయి, ఏమే తప్పులు వాటిని ఖండించాలని నువ్వు ప్రయత్నం చేయి. అంతే, అది నేను గుర్తుపెట్టుకోమని మరొకసారి ఉమాగారు హెచ్చరిస్తున్నాను. అంతేకాదు ఇటువంటి హత్యలకు, ఇటువంటి యాక్షన్లకు క్రియేట్ చేస్తున్న ఈ యొక్క వేముల సీన్ని మీరు పూర్తిగా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇటువంటి వ్యక్తిని మనం వీళ్ళు దొంగలే కాదు, వీళ్ళు దేశద్రోహులకైనా ప్రమాదం. ఇటువంటి వ్యక్తుల్ని మనం ఒక కనిపెట్టుకోవాలని మరొకసారి గుర్తు చేస్తున్నాను. దీన్ని పూర్తిగా ప్రతి ఒక్కరిని ఖండించుకోవాలి. అంబేద్కర్ ఏం చెప్పారు?